స్కూల్ భవనం మనం కురిసిన వర్షాలకు అది అంతా పైనుండి అంతా పెంకులాగా కూలిపోయి పిల్లల మీద పడుతుంది. పిల్లలు లేని సమయం ఇంకా నయమైంది. అట్లాగే టీచర్లు ఉన్నా టీచర్ మీద పడగానే పెద్ద ప్రాణ భయం తప్పిపోయింది. దీనికి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అందరు సహకరించి గవర్నమెంట్ స్కూల్లో పంపు అంటారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉండగా మేము ఏ విధంగా పంపాలి, స్కూల్ని మంచిగా చేస్తే మా పిల్లల్ని ఎక్కడ పంపకుండా గవర్నమెంట్ స్కూల్ పంపుతామని పై అధికారులకు మరి స్కూల్ మంజూరు చేయగలని మాట్లాడుతున్నాం. ఎంబీబీఎస్ ప్రైమరీ స్కూల్ ఈ సంవత్సరం భారీ వర్షాలు కురవడం వలన ఈ స్కూల్ పైకప్పు ఊడి కింద పడడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. గ్రామస్తులు కూడా అలా పిల్లల్ని పాఠశాలకు తోలడానికి కూడా వెనుక ముందు అవుతున్నారు. వేరే ప్రైవేట్ స్కూళ్ళకు తొలగిస్తున్నారు. ఈ స్కూల్ మరమ్మతులు చేసి లేదా నూతన భవనం నిర్మించాలని మన ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే అధికారులకు అందరికీ మా గ్రామ తరఫున నేను కోరుతున్నాను. గత సంవత్సరం నుంచి కూడా పోయిన సంవత్సరం నుంచి కూడా చెప్తున్నాము, ఇలా శిథిల వ్యవస్థలో ఉంది భవనము. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. తొందరగా దీనికి నిధులు మంజూరు చేసి భవనాన్ని నిర్మించగలరని కోరుతున్నాం. అయితే మన ఎంపీపీఎస్ మాలపాడు సాజ్పేట మండలం యొక్క పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకొని వర్షాకాలంలో గోడలు పచ్చి కావడం, నీళ్లు కింది కురవడం, అదేవిధంగా పెచ్చులు ఉండడం జరుగుతుంది. ఈ విషయంపై లాస్ట్ ఇయర్ నుంచి అధికారులకు విన్నవించాము. ఈ పూర్తిగా శిథిలావస్థలో ఉన్న తరగతిలో చివరి సంవత్సరం నుంచి కూర్చోబెట్టుకోవడం లేదు, కేవలం ఒకటే తరగతి మిగిలింది ప్రస్తుతం. అదేవిధంగా 5 తరగతులకు కలిపి ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా మొన్న కురిసిన భారీ వర్షాలకు కూడా పెచ్చులు ఊడిపోయడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులకు నివేదించాము. వారు తగిన చర్యలు తీసుకుంటామని పై అధికారులకు అందరికీ కూడా వాళ్ళు రిపోర్ట్ని పంపిస్తున్నామని మాకు సమాధానం ఇచ్చారు. వీలైనంత తొందరగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నూతన తరగతి నిర్మించి అందరికీ విద్యా వ్యవస్థకి, పిల్లల భద్రతకి అందరూ ఉపయోగపడే విధంగా కొత్త నిర్మాణం చేయగలరని పాఠశాల తరఫున కోరుతున్నాను.